ఇంకోటి సార్ అంటే చిన్న పిల్లలకు కూడా ఈ రోజులలో చూస్తే కాల్షియం తగ్గిందని చెప్తారు. ఒక ఏజ్ వచ్చినా కూడా కాల్షియం తగ్గింది, మీకు బోన్ పవర్ లేదు అంటారు. సరే వెళ్ళే మెడిసిన్స్ కూడా చూస్తే మాక్సిమం కాల్షియం రిలేటెడ్ టాబ్లెట్స్ రాస్తుంటారు. సో ఆయుర్వేదిక్ ప్రకారము ఏదైనా యూజ్ చేసి కాల్షియంని ఇమ్యూనిటీని పెంచుకునే మెడిసిన్ ఏమన్నా ఉందా? కాల్షియంకి ఇమ్యూనిటీకి ఏం సంబంధం లేదండి. సో కాల్షియం ఏంటంటే ఇప్పుడు మనకి మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవి అన్ని మా బాడీకి కరెక్ట్ ఇది ఉండాలి. ఓకే, దానికి మనం ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఈ పిజ్జా, బర్గర్లు అవి ఇవి అని వచ్చి, అలాగే మన బాత్రూమ్ కడిగిన కమోడ్స్ కడిగిన లిక్విడ్ ఉంది కదా, ఏంటి పెప్సీ, థమ్స్అప్ అనేది, ఇవి మీరు మీ ఇంట్లో ఒక రోజు మన కమోడ్ కడిగిన ఎన్నో వీడియోస్ చూసా, అవి లేదనుకోండి, మన పెప్సీ, థమ్స్అప్ వాడితే సరిపోతుంది. సో అంత ఘోరంగా అంత పవర్ఫుల్గా ఇది ఉన్న సంగతి అన్ని తాగుతూ చేస్తూ ఉండే ఎక్కడండి కాల్షియం రావాలి? ఉన్న కాల్షియం కూడా వెళ్ళిపోతుంది కదా. సో మనం ఏంటంటే మా ఇంట్లో తెలుగు సంప్రదాయం ప్రకారం ఉన్న మన ఫుడ్ ఉంది చూడండి, అవి తింటే చాలు అన్నీ వచ్చేస్తుంది. అదేవిధంగా పాలకు, క్యాబేజు, కాలీఫ్లవర్ ఇవి అన్ని కాల్షియం రిచ్ ఉంటుంది. మన ప్రతి ఆకుకూరలు అండి, దానిలో వైటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ మంచి లెవెల్స్ ఉంటుంది. మనం ఇంట్లో తల్లి వండిన భోజనం చేస్తే సరిపోతుందండి. అండ్ తల్లి వండే భోజనంకి హోటల్ భోజనంకి ఇంకొక తేడా ఉండదు తెలుసా మీకు? చెప్పండి. అక్కడ అన్ని అజినమోటో లాంటి టేస్ట్ మేకర్ వాడతారు, ఆయిల్స్ అవి అన్ని వాడతారు. ఇక్కడ తల్లి వండిన భోజనంలో ఇంకొక ఇది ఫ్యాక్టర్ ఏంటంటే ప్రేమ కూడా కలిపి వాడు ఇది చేస్తారు. దానికని మించిన ఒక ఇమ్యూనిటీ డెవలపర్ ప్రపంచం లేదండి.